ఒకరోజు మార్కండేయుడు తన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉండగా ఒకరోజు ఆకాశం మేఘావృతం అవుతుంది. ఉరుములు మెరుపులు వినిపిస్తాయి. నల్లని మేఘాలు కమ్ముకుంటాయి. అకస్మాత్తుగా వర్షం చిల్లులు పడిందా అన్నట్టుగా కురుస్తూ ఉంటుంది. ఆకాశం చిల్లు పడిందా అన్నట్టుగా వర్షం కురుస్తూ ఉంటుంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఆ అలల తాకిడికి సముద్రపు జీవులు కూడా బయటకొచ్చేస్తున్నాయి. పశువులు, పక్షులు, మనుషులు అందరూ భీతిల్లుతున్నారు. ఒక్కొక్కటిగా అన్ని జీవులు చనిపోతున్నాయి. ఇదంతా జరిగాక మార్కండేయుడికి ఈ భూమి మీద అందరూ చనిపోయి తానొక్కడే బతికున్నానని అర్థమైంది. ఆ విషయం నిర్ధారణ చేసుకోవడానికి అన్ని చోట్ల వెతుకుతూ ఉంటాడు. వేల లక్షల సంవత్సరాలు అలాగే గడిచిపోయింది. ఒకరోజు భూమి మీద ఒక చిన్న భాగంలో ఒక రాగి చెట్టు కనిపించింది. అంత చీకట్లోనూ ఆ చెట్టు మీద ఒక అద్భుతమైన మెరుపు కనిపించింది. అక్కడికి చేరుకున్న ఋషి మార్కండేయుడికి ఒక అద్భుతం అనిపించింది. ఆ చెట్టు మీద ఒక చిన్న బాబు కూర్చునున్నాడు. ఆ చిన్నారి వెలుతురు చీకటిని మింగేస్తోంది. ఆ చిన్నారి నీలివర్ణం ఒక మణిలాగా మెరుస్తూ ఉంది. ఇదంతా చూసి ఆశ్చర్యపోయిన ఋషి ఆ పిల్లాడు ఒక్క క్షణంలో మార్కండేయుడిని లాగేసుకుని తనలో కలుపుకుంటాడు. అలా లోపలికి వెళ్లిన మార్కండేయుడికి ఆ పిల్లాడు మరెవరో కాదు, స్వయంగా బ్రహ్మ అని అర్థమవుతుంది. ఎందుకంటే మార్కండేయుడికి తన కళ్ల ముందు విశ్వం మొత్తం కనిపిస్తూ ఉంటుంది. ఆకాశం, స్వర్గం, అడవులు, పర్వతాలు, సాగరాలు, నదులు, మనుషులు, పక్షులు, రాక్షసులు, దేవతలు అన్నీ కనిపిస్తాయి. విశ్వంలోని అన్ని మూలలను చూస్తాడు. అతను కాలాన్ని చూశాడు. అతను బ్రహ్మ సృష్టించిన సృష్టిలోని ప్రతి మూలను చూస్తాడు. ఇవన్నీ చూస్తుంటే మార్కండేయుడికి ఒక కల నిజమవుతున్న అనుభూతి కలుగుతుంది. వీటన్నిటి మధ్య అతను తనని తాను చూసుకుంటున్నాడు. ఈ విశాల సముద్రం మధ్య పర్వతం మీద ఒక చెట్టు మీద కూర్చున్న పిల్లాడు కనిపిస్తాడు. ఆ చిన్నారి ముఖం మీద ఒక వింతైన నవ్వు కనిపిస్తుంది. ఆ విష్ణుమూర్తిని మార్కండేయుడు చేతులెత్తి మొక్కుతాడు. అలా జరిగిన మరుక్షణమే అతను కళ్ళు తెరుస్తాడు. అలా కళ్ళు తెరవగానే అతను తన ఆశ్రమంలో ఉంటాడు. ఇదంతా మహాత్ముడు విష్ణుమూర్తి లీల అని అర్థమవుతుంది.